కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన భేటీ ప్రారంభమైంది. సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ తో పాటు సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోని సహా ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పహల్గామ్ ఉగ్రదాడిని సిడబ్ల్యూసీ ఖండించింది. ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలిపింది. అదేవిధంగా పలు అంశాలపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన భేటీ ప్రారంభమైంది. సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ తో పాటు సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోని సహా ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పహల్గామ్ ఉగ్రదాడిని సిడబ్ల్యూసీ ఖండించింది. ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలిపింది. అదేవిధంగా పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ కార్యాలయంలో సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. ఈ యొక్క సమావేశంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడిలో మరణించినటువంటి కుటుంబాలకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసింది. అమెరికా టూర్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఉన్న పలంగా అమెరికా టూర్ ను అర్థవంతంగా ముగించుకొని ఇండియాకు చేరుకున్నారు. రావడంతోనే సిడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఉగ్రవాదుల దాడి తర్వాత దేశంలో ప్రస్తుత పరిస్థితుల పైన ఈ యొక్క సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ సలహాలు, సూచనలు అడిగితే ఎలా ముందుకెళ్లాలి, అఖిలపక్ష సమావేశం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పక్షాన కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనే దానిపైన ఈ యొక్క సమావేశము జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క దాడిని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండించింది. రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇప్పటికే తీవ్రంగా ఖండించారు. ఇది ఒక పిరికి పందల చర్యగా కూడా అభివర్ణించారు. అయితే రాజకీయాలకు అతీతంగా దేశం పైన దాడి జరిగింది కాబట్టి అందరం కలిసి మెలిసి ఉండాలి. ఈ యొక్క సమయంలో పార్టీలంతా కూడా ఏకం కావాలి. అన్ని పార్టీలు ఈ యొక్క ఉగ్ర దాడిని తింపికొట్టే ప్రయత్నం చేయాలనేది కూడా ఈ యొక్క సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి సజెషన్స్ ఇవ్వాలి, ఏ రకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ సజెషన్స్ ఇవ్వాలనే దానిపైన ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఉగ్రవాదుల దాడి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. అంతేకాకుండా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసింది. ఈ చర్యను పూర్తిగా పిరికిపంద చర్యగా అభివర్ణించింది కాంగ్రెస్ పార్టీ. రానున్న రోజుల్లో ఉగ్రదాడులు జరగకుండా ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్లాలి, ప్రభుత్వంతో కలిసి ఏ రకంగా నడవాలి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో ఒక ఆలోచన మాత్రం చేయబోతుంది. దీపిక. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.